కొద్దమా సింహం సినిమా గురించి మామూలు కాదు. అసలు మనం చూసినప్పుడే తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆల్మోస్ట్ మామూలుడు కాదు, గాడ్ ఫాదర్ కదా. అసలు నిజంగా చెప్తున్నా, 4Kల సినిమా చూస్తుంటే కొద్దమా సింహం మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది నిజంగా. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అసలు చూస్తుంటే ఇంకా అమ్మ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. కానీ నిజంగా గాడ్ ఫాదర్ భయ్యా. నిజంగా ఆ డైలాగ్ పాటల గురించి కాదు భయ్యా, స్టెప్తో ఉండు భయ్యా. అంత తొందర ఎందుకు? సినిమా గురించి చెప్పాలంటే, గాడ్ ఫాదర్ గురించి చెప్పాలంటే ఒక్క నిమిషంలో సరిపోదు భయ్యా. నిజంగా చెప్తున్నా, 4Kల సినిమా చూసినప్పుడు థియేటర్లో నాకు 2 కళ్ళు చాలేదంటే నమ్ము. నిజంగా అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ, నిజంగా చిరంజీవి గారు అప్పుడు యాక్టింగ్ అయితే అద్దరిపోయింది భయ్యా. ఇప్పుడు 4Kలో చూసినప్పుడు అయితే వేరే లెవెల్ అనిపించింది. చిరంజీవి గారు ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా ఎంజాయ్ చేసాం నిజంగా. థియేటర్లో స్టార్టింగ్ నుంచి భయ్యా అసలు కూర్చోలే భయ్యా, అసలు కూర్చునేదే లేదు. నేనగా చాలామంది అసలు 99% ఎవరు చైర్లో అసలు సీట్లో కూర్చోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఈలలు, గోలలు, అరుపులు, రచ్చ తట్టుకోలేరు భయ్యా. నిజంగా అసలు టికెట్లు దొరకన్న రీతిలో అసలు. కానీ దేవుని అదృష్టం వల్ల టికెట్ దొరికిన చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొత్త సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా, సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ ఫాదర్ ఆ స్టెప్స్ అనేది ఇప్పుడు అప్పుడు కాదు భయ్యా, ఎప్పుడు ఎవ్రీ సాంగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ప్రతి సినిమా కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అసలు డ్యాన్స్ అయితే అదిరిపోతుంది భయ్యా. అసలు ఇప్పటికి ఆ స్టెప్స్ బాగా ఊపుంటాయి అనమాట. థియేటర్లో అయితే రచ్చే.